వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. సీఎం సహాయ నిధి పేదల కోసమేనని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన 8 నిరుపేద కుటుంబాలకు విశాఖ ఏ కాలనీ కార్యాలయంలో వీధుల శ్రీనివాసరావు, హరీష్ శంకర్, ముదుసలి రాంబాబు, రమణమ్మ సీఎం సహాయ నిధి చెక్కులను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అందజేసి మాట్లాడుతూ, పేదల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అత్యవసర వైద్య చికిత్స అవసరమై ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, నిరుపేదలకు సాయం అందించడంలో భావినేత లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాల సిపిఆర్ఎఫ్తో ఆరోగ్యవంతులయ్యారని, ఆరోగ్య పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజాసేవే నా జీవిత గమ్యమన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి ఈరోజు 8 మందికి చెక్కులు రావడం జరిగింది. ఎవరికైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకుండా అనారోగ్యానికి గురైన నిరుపేదలందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద ఎత్తున సహాయం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి దాదాపు 4 లక్షల రూపాయలు 8 మందికి రావడం జరిగింది. ఆ చెక్కులన్నీ కూడా ఈరోజు వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ నీటి పడాలనుకుంటున్నాను. ఓకే